మన కోసం ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు రక్తాన్ని సిందించాడండి. మనము కాలుతో చేసిన పాపాల కొరకు తన కాలుకి మేకులు వేయబడ్డాయి, చేతితో చేసిన పాపాల కొరకు తన చేతికి మేకులు వేయబడ్డాయి. మనం చెడు ఆలోచన, చెడు తలంపుల ద్వారా మనం చేసిన పాపాల కొరకు తన మేకులు వేయబడ్డాయండి తలకి. ఎవరంటే నువ్వు నేను, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మన కోసం అండి. యేసుక్రీస్తు మన కోసం ప్రాణ త్యాగం చేశాడండి. మనం పాపం లేనివాడే మన పాపాన్ని తీయగలడండి. పాపం ఉన్నవాడే మన పాపాన్ని క్షమించలేడు. అందుకే పరిశుద్ధంగా బ్రతికి మన పాపాన్ని క్షమించి తన శిలువలో మరణించి తిరిగి లేచాడండి. ఆయన కానీ యేసుక్రీస్తును నమ్మితే, విశ్వసిస్తే స్వర్గానికి ఆయన ద్వారా చేరుకుంటాం. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే పరలోకాన్ని మోక్షం తండ్రి దగ్గర చేరాలి. దానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారానే స్వర్గాన్ని చేరుకుంటాము. యేసుక్రీస్తును విశ్వసిస్తూ నమ్మి బాప్తిసం పొందిన నువ్వు రక్షింపబడతావు. నీ ఆత్మకి రక్షణ, నీ పాపాలు క్షమించబడతాయండి.